ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి, ఒక సామాన్యునికి పెన్షన్ ఒక ఫైల్‌ని క్లియరెన్స్ చేయడానికి రూ. 10,000 లంచం డిమాండ్ చేసి, చివరికి ఏసీబీ చేతికి పట్టుబట్టినటువంటి సీనియర్ ఆడిటర్ లక్ష్మణ ఈ వీడియో చూడండి ఒకసారి. మైక్ ఉందా? కొన్ని మైక్ ఉందా అంటే రా. నా పేరు డి సోమన్న. నేను డిఎస్పి కర్నూలు, ఏసీబీ డిఎస్పి కర్నూలు. ఇప్పుడు ప్రస్తుతం అనంతపురం ఇన్ఛార్జిగా ఉన్నాను. నిన్నటి దినము ఫిర్యాదుదారుడు వచ్చి బుల్లే శ్రీనివాసులు, అతను అనంతపురం పట్టణవాసి. అతను పింఛన్ ప్రాసెస్ చేయడానికి కోసము ఇక్కడ ఆడిట్ ఆఫీసులో అప్లై చేసుకున్నాడు. అతను పింఛన్స్ ప్రాసెస్ చేయమని చెప్పి ఆయన ముద్దాయి, ఇప్పుడు మా ముద్దాయి లక్ష్మీనారాయణని వచ్చి అడిగితే అతను 10,000 లంచం డిమాండ్ చేసినాడు. నేను అంత ఇచ్చుకోలేనంటే ఒక 2,000 తగ్గించి 2,000 ఒప్పందం చూసుకున్నాడు. కానీ అతనికి ఫిర్యాదుదారునికి లంచం ఇవ్వడం ఇష్టం లేనందున నిన్నటి దినం వచ్చి మాకు ఫిర్యాదు చేసినాడు. అతని ఫిర్యాదు మేము కేసు నమోదు చేసుకొని ఈరోజు అతను అడిగిన డిమాండ్ చేసిన 8,000 డబ్బులను ఇచ్చి పంపిస్తే అతను తీసుకున్న వెంటనే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత మన లక్ష్మీనారాయణ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అతని అసిస్టెంట్ వచ్చి ఈయన నూరు అహ్మద్ తీసుకున్నాడు డబ్బులు. తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. డిమాండ్ చేసిన వ్యక్తిని, అతనికి సాయం చేసిన నూరు మహమ్మద్ని ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం.